యేసు ప్రభు యొక్క శిష్యులు మనం కావాలనుకున్నప్పుడు ఆయన పిలుపుని వింటాం, తిరిగి జన్మించిన అనుభవం ఉంటుంది. మూడోది ఏముంటుందంటే మనం నీతిమంతులమని, రక్షించబడ్డామని మనకు తెలిసి ఉంటుంది. ఒకవేళ నువ్వు నీతిమంతుడివి అయితే, నీకు రక్షణ గనుక ఉంటే, నీ లైఫ్లో ఏం కలిగి ఉంటావంటే నువ్వు ఆత్మ సాక్ష్యాన్ని కలిగి ఉంటావు. ఏం కలిగి ఉంటావు? కులం మతం మారదు. నీకు రక్షణ ఉంటే, నువ్వు నీతిమంతుడు అయితే, నీ లైఫ్లో నువ్వు అనుభవించే జీవితం ఎలా ఉంటుందంటే అక్కడ స్పష్టంగా చెప్తా ఉన్నాడు. ఏంటి? మనము దేవుని పిల్లలమని. బయటోడు చెప్పాల్సిన పని లేదు, బయటోళ్ళు చెప్తారు. నువ్వు బైబిల్ పట్టుకునిరా, చచ్చిపోతే ఏమంటారు తెలుసా? వీళ్ళు క్రైస్తవులు. హల్లెలూయా. వాళ్ళు క్రైస్తవులు అంటే మనం క్రైస్తవులం కాదు. వాళ్ళు క్రైస్తవులు కాదన్నంత మాత్రాన ఉండపో. వినొచ్చిందా? కాబట్టి ఆ క్రిస్టియన్ లైఫ్ అనేది బయట నుంచి వచ్చే సాక్ష్యానికంటే ముందు మన అంతరంగంలో సాక్ష్యాన్ని కలిగి ఉంటాం. ఏమని కలిగి ఉంటాం? మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. అంటే మీరు చాలా సందర్భాల్లో ఈ పరిస్థితుల గుండా వెళ్తున్నప్పుడు ఈ అనుభవం లేకపోతే మనం దేవుని పిల్లలమా కాదా అని సందేహించుకోవాలి. అంటే ఇంకా మనం అసలు విమోచించబడ్డామా, రక్షించబడ్డామా అని మనం క్వశ్చన్ వేసుకోవాలి. కొన్ని సందర్భాలలో మనం వెళ్తా ఉన్నాం అనుకోండి, మనతో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఇటు వెళ్ళొచ్చా, వెళ్ళొద్దు. మన ఆత్మకి పరిశుద్ధాత్ముడికి ఏమవుతుందంటే డిస్కషన్ జరుగుతుంది. మీలో మీకు పోరాటం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అటు వెళ్ళాలనుకుంటారు, పరిశుద్ధాత్ముడు అంటాడు నువ్వు అటు వెళ్ళటానికి లేదు, నువ్వు అటు వెళ్ళటానికి లేదు. ఒక సందర్భం వచ్చింది, ఆసియా ప్రాంతంలో సువార్తను ప్రకటించాలని పౌలు, తిమోతి ఇంకా కొంతమంది బయలుదేరారు. ఆసియా ప్రాంతానికి వెళ్ళొద్దని పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళని ఆటంకపరిచాడు. అయితే వాళ్ళు ఏం చేశారంటే ముసినియాకు వచ్చి బితునియాకు వెళ్తాం అనుకుంటే అపోస్తుల కార్యములు 16 అధ్యాయం 7వ వచనంలో పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తున్నాడంటే యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలే. యేసు యొక్క ఆత్మ అంటే మీరు నిజంగా మీ తప్పిదాలను ఒప్పుకొని, మీ పాపాలని ప్రభు దగ్గర ఒప్పుకొని ఆయన నామము పేరిట బాప్తీసం పొందినప్పుడు దేవుడు ఏమిచ్చాడు? ఒక వరాన్ని ఇచ్చాడు. ఏంటి? పరిశుద్ధాత్మని ఇచ్చాడు. ఇప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభుల వారి యొక్క ఆత్మ మనలో నివాసం చేస్తున్నప్పుడు ఒక పిల్లోడు ఎటన్నా వెళ్తా ఉంటే తండ్రి ఇలా చేయి పట్టేస్తాడు. నువ్వు అటు వెళ్ళొద్దురా, నీకు నష్టం జరుగుద్ది, నీకు హాని జరుగుద్ది, నువ్వు అక్కడికి వెళ్తే కాలిపోతావు అని ఒక పిల్లోని అడ్డుపరిచినట్టుగా నీలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడికి నీకు ఆ రిలేషన్షిప్ లో ఆయన ఏం చెప్తాడు తెలుసా? నేను వెళ్ళకుండా ఆపుతాడు. ఎందుకో తెలుసా? నువ్వు దేవుని బిడ్డవు. ఎవరు బిడ్డవు? ఇప్పుడు సాతాను బిడ్డవు కాదు, సైతాన్ యొక్క అధికారం కింద నుంచి నువ్వు తప్పించబడ్డావు. దేవుని యొక్క ఆత్మ కిందకి వచ్చావు, దేవుని యొక్క అధికారం కిందకి వచ్చావు. దేవుని యొక్క అధికారం కింద నడవటానికి కొన్నిసార్లు మనం తప్పు చేస్తాం. తప్పు చేసినప్పుడు మన మనస్సాక్షి వేధిస్తూ ఉంటుంది. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నువ్వు పశ్చాత్తాపడ్డావు కదా, నీ యొక్క పాపాన్ని నీ కొరకు ప్రాణం పెట్టాడు క్రీస్తు, తన యొక్క రక్తం చేత నేను కడిగేశాడు. ఇక ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల ఆయన కుమారుడైన క్రీస్తు యొక్క రక్తం మన ప్రతి పాపాన్ని కడుగుతుంది. అప్పుడు కడిగినప్పుడు మనం ఏం చెప్తాం తెలుసా? నేను దేవుని బిడ్డనే. ఇటు సాతానుడు అంటాడు, నువ్వు తప్పు చేసావురా, నువ్వు సైతాను బిడ్డవే, నా అధికారం కిందకి వచ్చావు, నువ్వు పాపాన్ని కంటిన్యూ చేయి. కానీ నీలో ఆత్మదేవుడు ఉన్నాడు కదా, ఆయన నీతో మాట్లాడుతుంటాడు, నీ పాపాన్ని ప్రభు క్షమించాడు, ఎందుకంటే నువ్వు ఒప్పుకున్నావు, పశ్చాత్తాపడ్డావు. దేవుడికి స్తోత్రం. ఆ రీతిగా ఆత్మదేవుని సాక్ష్యాన్ని కలిగి ఉంటాం. ఎప్పుడు?
నువ్వు నిజంగా విమోచించబడిన జీవితాన్ని కలిగి ఉంటే, నీకు రక్షణ అనుభవం ఉంటే నువ్వేం చేస్తావు తెలుసా? ఆత్మసాక్ష్యాన్ని కలిగి ఉంటావు. నువ్వు నరకానికి వెళ్లకుండా ఇప్పుడు స్వర్గానికి, నిత్య జీవాన్ని అనుభవించడానికి మనం ప్రయాణం చేస్తున్నాం కదా. రెండోది ఏం చేస్తాడో తెలుసా? ఆ వ్యక్తికి నేను జీవాన్ని కలిగి ఉన్నానన్న సత్యాన్ని గ్రహించి ముందుకు సాగుతూ ఉంటాడు. మీరు ఎఫెసీ పత్రిక 1:13 అంటాడు, మనం పరిశుద్ధాత్ముడి చేత ముద్రించబడ్డాం. పరిశుద్ధాత్మ దేవుడు మనతో కలిసి నివాసం చేస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు ఇంట్లో ఇద్దరం ఉన్నాం అనుకోండి, ఒకరినొకరు మాట్లాడుకోకుండా ఉంటామా? ఉండలేదు. అదే రీతిగా నువ్వు నిజంగా విమోచన అనుభవాన్ని కలిగి ఉంటే, రక్షించబడ్డానన్న ఆ స్థితి నీలో ఉంటే, నువ్వు అది నిశ్చయంగా చేసుకోవటానికి ఏం చేస్తాడో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు నీతో డిస్కస్ చేస్తూనే ఉంటాడు. నిన్ను వెళ్ళనివ్వడు. నేను ఎటు వెళ్ళాలో అటు వెళ్ళటానికి సహాయం చేస్తాడు. హల్లెలూయా. ఆ 16:7-8 వచ్చేసరికి పౌలుకు దర్శనం వచ్చేసింది. మా దగ్గరికి వచ్చి సువార్త ప్రకటించు. వెంటనే డిసైడ్ అవుతాడు, ఓహో దేవుడు అటు వెళ్ళమంటున్నాడు. కాబట్టి ఆత్మసాక్ష్యం కలిగి ఉంటాం. రెండవది, నిత్య జీవాన్ని కలిగి ఉన్నామని గ్రహించి జీవిస్తాడు. ఒకసారి ఆ మాట చూద్దాం. 1 యోహాను పత్రిక 5:13. 1 యోహాను 5:13. దేవుని కుమారుని నామమందు విశ్వాసం ఉంచి మీరు నిత్య జీవం గలవారని తెలుసుకున్నట్లు, దేవుని కుమారుని నామమందు విశ్వసించు మీరు నిత్య జీవము కలవారని తెలుసుకొనున్నట్లు నేను ఈ సంగతులను మీకు రాయిచున్నాను. ఇప్పుడు యేసయ్య నామం పేరిట మనం బాప్తిసం పొందాం, విశ్వాసం ఉంచాం కదా. ఆయన నామములో విశ్వాసం ఉంచినప్పుడు మనకేం దొరికిందంటే నిత్య జీవాన్ని పొందుకున్నామని నేను మీకు ఈ సంగతులను అంటున్నాడు. 12వ వచనం చదువు మీద. దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవము లేనివాడే. హల్లెలూయా. ఇప్పుడు మనం క్రీస్తును అంగీకరించలేదు. నువ్వు ఎక్కడున్నావు? అంగీకరిస్తే ఎక్కడున్నామట? జీవములు ఉన్నాం. అంగీకరించకపోతే జీవంలే. నువ్వు జీవిస్తున్నావన్న పేరు మాత్రమే గాని నువ్వు మృతుడవే. నీలో ఉన్న ఆత్మ చచ్చిపోయింది కాబట్టి ఆత్మదేవుడితో నీకు రిలేషన్లే. మనం శరీరంతో డ్యాన్స్ చేస్తే సంతృప్తి పరచలేం దేవుణ్ణి. మనలో ఉన్న ఆత్మ అది నాట్యం ఆడుతుంది, సంతోషిస్తుంది. అది కౌసల్య గారు అంటారు కదా, నాట్యం ఆడేను నా అంతరంగం. అంతరంగం అంటే లోపల ఇంకొకడు ఉన్నాడు. బయట కనిపించే జేమ్స్ వేరు, లోపలున్న జేమ్స్ వేరు. లోపల ఉన్నటువంటి జేమ్స్కి యేసు ప్రభుని నమ్మగానే ప్రాణం వచ్చేసింది, జీవం వచ్చేసింది. ఇప్పుడు మనం నిత్య జీవాన్ని కలిగి ఉన్నాం. యేసును నమ్మినందుకు మనకేమొచ్చింది? నువ్వు నిత్య జీవం. అవునా? నువ్వు విమోచించబడ్డావు. పాపానికి రావాల్సిన శిక్ష నుంచి ప్రభు తన ప్రాణం పెట్టి విలువ పెట్టి నిన్ను కొనుక్కున్నాడు. ఎవరైనా తప్పు చేసినప్పుడు చిన్నపిల్లలు తండ్రి కోపం కచ్చి కొడతా ఉంటే అది చూడలేక తల్లి వచ్చి ఆ పాపను అత్తుకుంటే ఆ దెబ్బలు తల్లి మీద పడతాయి కదా. తప్పులు చేసి పాపం చేసి శిక్ష మనం అనుభవిస్తూ ఉంటే మనందరినీ క్రీస్తు తన కౌగిల్లో హత్తుకుంటే దేవుడి శిక్ష అంతా క్రీస్తు శరీరం మీద పడింది. నీ మీద నా మీద పడాల్సిన దెబ్బలు యేసు ప్రభులు వారు భరించారు. ఆయన నిన్ను తప్పించాడు, ఆ శిక్ష నుంచి విమోచించాడు. శిక్ష స్థానంలో నిత్య జీవాన్ని ఇచ్చాడు దేవుడు నీకు. ఇప్పుడు నిత్య జీవం ఉన్నదని నువ్వు గ్రహిస్తే దాన్ని పోగొట్టుకునే పనులు చేస్తామా?
చేయలేం. ఒక వ్యక్తికి నిజంగా విమోచన, రక్షించబడిన అనుభవం ఉంటే నిత్య జీవాన్ని నేను కలిగి ఉన్నాను కాబట్టి దాన్ని పోగొట్టుకోకుండా దాన్ని కాపాడుకోవటానికి, భద్రం చేసుకోవటానికి జీవించిన కాలం అంతా జీవిస్తాడు ఆయన. పాపం కొరకు బ్రతకడు, పాపం చేయటానికి ఇష్టపడడు. ఇంకా దేవునికి స్తోత్రం. అంటే ఒక వ్యక్తికి విమోచన, రక్షించబడిన అనుభవం ఉంటే కనుక ఆ వ్యక్తి ఆత్మదేవుడి సాక్ష్యాన్ని కలిగి ఉంటాడు. రెండవది నిత్య జీవాన్ని కలిగి ఉంటాడు. ఇవి నేను కలిగి ఉన్నాన్న స్పృహలో జీవిస్తాడు. ఇవి నేను కలిగి ఉన్నానన్న స్పృహలో జీవిస్తాడు. ఒక్క క్షణం నేను దేవుని బిడ్డను కానని మరిచిపోయాను అనుకో, ఏ పాపమైనా చేసేస్తాను. కళ్ళతో చేస్తాను, పదాలతో చేస్తాను, శరీరంతో చేస్తాను. మీరు స్పృహ తప్పి బతుకుతున్నారు అని అంటే మీకేం లేదో తెలుసా? అసలు విమోచన లేదు, రక్షించబడ్డామన్న నిశ్చయత లేదు. కాబట్టి విమోచన, రక్షణ అనుభవం ఉన్న వ్యక్తి ఖచ్చితంగా ఆత్మదేవుడి సాక్ష్యాన్ని కలిగి ఉంటాడు. నిత్య జీవం ఉందని దాని కొరకే జీవిస్తాడు. దాన్ని పోగొట్టుకోకుండా జాగ్రత్త పడతాడు. హల్లెలూయా. తర్వాత ఒకవేళ నిజంగా మనకు విమోచన, రక్షణ అనుభవం ఉంటే పాపపు బ్రతుకు మాని ఇతరులతోని సమాధాన పడతాం. ఏం మానేస్తాం తెలుసా? పాపపు బ్రతుకును మానేస్తాం. మానేసి ఏ వ్యక్తుల విషయాల్లో, ఏ ప్రజల విషయాల్లో తప్పిదం చేశామో, పాపం చేశామో వాళ్ళతోని సమాధాన పడతాము. ఒకసారి లూకా సువార్త 19వ అధ్యాయం 8వ వచనాన్ని చూద్దాం. జక్కయ్య నిలవబడి ఇదిగో ప్రభువా నా ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను. నేను ఎవరినైనను అన్యాయముగా దేనినైనను తీసుకొనిన ఎడల అతనికి 4 గంతలు మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పెను. మీరు బాగా శ్రద్ధగా వినండి మాట. జక్కయ్య నిలవబడి ఇదిగో ప్రభువా నా ఆస్తిలో సగము బీదలకి ఇచ్చుచున్నాను. నేను ఎవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకొని ఎడల అతనికి 4 గంతలు మరలా చెల్లింతునని ప్రభుతో చెప్పాను. మీరు లూకా సువార్త 19వ అధ్యాయం 1 నుంచి 10 దాకా తర్వాత ఇంటికి వెళ్ళి చదువుకోండి. సమయం తక్కువ కాబట్టి అది నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. జక్కయ్య జీవితం ఎలాంటిదంటే, ఇప్పుడు ఇక్కడ మనం ఉన్నాం కదా, ఇప్పుడు సైమన్ నావుడు అనుకో, జాన్ పాల్ నావుడు కాదు. వాళ్ళు ఇద్దరు కలిసి నా దగ్గరకు ఒక వస్తువు కొనుక్కోవటానికి వచ్చారు. వస్తే నేనేం చెప్పానంటే, జాన్ పాలు ఇద్దరు ఒకసారి వచ్చారు కాబట్టి జాన్ పాల్కి ఇచ్చి పంపించేశాను 50 dirhamsకి. నేను పంపించిన తర్వాత సైమన్ ఆయనకి 50కి ఇచ్చాను, కానీ నువ్వు నావాడివి అన్నా, నేను నీకు 35కి ఇస్తాను. ఇప్పుడు నావాడు కాదని జాన్ పాల్ అనుకున్నాను కాబట్టి నేనేం చేశాను? మోసం చేశాను, అన్యాయం చేశాను. ఓకేనా? అర్థమైందా? సరే, ఇప్పుడు జక్కయ్య 8వ వచనంలో ప్రభువా నేను ఎవరి దగ్గరైతే అన్యాయం చేశానో వాడికి మళ్ళీ ఇస్తాను, నేను అన్యాయంగా సంపాదించుకున్న ఆస్తి ఉంది కదా దాంట్లో నుంచి సగం ఇచ్చేస్తాను. యేసు ప్రభుతో సంబంధం లేకంటే ముందు జక్కయ్య జీవితం ఎలాంటిదంటే ఆయనకు డబ్బే ప్రధానం. అవునా? అందరి దగ్గర ఎంత పన్ను వసూలు చేయాలో అంత వసూలు చేశాడు. కానీ జక్కయ్యకు తనకు రిలేషన్ వాళ్ళ దగ్గర పని చేస్తాడా? చేయడు. ఇప్పుడు తనకులో బిల్ కలెక్టర్ అన్నప్పుడు అందరూ ఆడికి పన్ను కట్టాల్సిందే. అవునా? బామ్మరిదిలైనా, భార్యలైనా, తమ్ముడిలైనా. నా అనుకున్న దగ్గర ఏంటాడు? అరే నువ్వు ఏకన్నా సరే రాసేస్తాడు, కట్టేసుకుంటాడు. అవునా కదా?
కానీ ఎప్పుడైతే యేసు ప్రభుల వారు, జక్కయ్య నువ్వు త్వరగా దిగు, నేను ఈరోజు నీ ఇంటికి వస్తాను, నేను ఇంత భోజనం చేస్తాను. ఎప్పుడైతే జక్కయ్యకు యేసు ప్రభుతో రిలేషన్ ఏర్పడిందో ఆయనకు సత్యం అర్థమైపోయింది. ఏంటి సత్యం? మనుషులందరినీ సృష్టించినోడు దేవుడు ఒక్కడా కాదా? ఒక్కడా కాదా? అవునా? ఎప్పుడైతే యేసు ప్రభుని చూశాడో ఈ ప్రజలందరినీ సృష్టించిన సృష్టికర్త ఒక్కడే. అర్థమైందా? నేను మోసం చేస్తున్న ఈ జనాలు ఉన్నారు కదా, నేను ఇప్పుడు ఈ దేవుణ్ణి తెలుసుకున్నానే, అదే దేవుడు సృష్టించినటువంటి ప్రజలను. నేను ఎవరిని మోసం చేశాను? నా ప్రజల్ని. ఎప్పుడైతే రియలైజ్ అయిపోయాడో అక్రమంగా సంపాదించిన దాన్ని ఏం చేశాడో తెలుసా? అసలు ప్రభు అడిగాడా? అడగలా. నువ్వెవరి దగ్గర మోసం చేసావో తిరిగి ఇచ్చేమని చెప్పాడా? చెప్పలా. ఇప్పుడు ఇక్కడ ఎంతమంది యేసు ప్రభువుని నమ్ముకున్నారు? హల్లెలూయా. అందరి చేతి ఎత్తారా? కొందరా? నమ్మినోళ్ళు చేతి ఎత్తండి మరోసారి. ఓకే, ఇప్పుడు మీరందరూ యేసు ప్రభువుని నమ్మితే మీరంతా ఎవరు? మనమంతరం ఒక్కటే దేవుని పిల్లలు. మన తండ్రి ఆయన, అవునా? ఇప్పుడు ఆయన మన తండ్రి అని, మనం ఆయన పిల్లలమని ఒకవేళ మనం గ్రహిస్తే నువ్వేం చెప్తావు తెలుసా? ఇదంతా నా కుటుంబం. ఎవరు మీరు? మనమంతా ఒకే కుటుంబం. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళం ఏమవుతాం? సొంత అన్నదమ్ములు, సొంత చెల్లెళ్ళు, సొంత అక్కలు. అప్పుడు నువ్వు సొంత అని తెలుసుకున్న తర్వాత అలా మోసం చేయగలుగుతావా? పోనీ పక్క నీ సహోదరుని మోసం చేయగలుగుతావా? చేయలేవు. అవునా? చేయలేవు. ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తి మేమంతా ఒకటే కుటుంబం అని అర్థమైందనుకో, నువ్వు ఎవరి విషయాలలో తప్పు చేసినా, పాపం చేసినా నువ్వేం చెప్తావు తెలుసా? వాళ్ళతో సమాధాన పడతావు. జక్కయ్య మళ్ళీ వాళ్ళతో పాపం చేయాలనుకోలేదు, అన్యాయంగా వసూలు చేయాలనుకోలేదు ఆయన. ఎందుకు? వీళ్ళంతా నా వల్లే, మేమందరం కూడా ఒకే దేవుడి చేత సృష్టించబడ్డాం. క్రీస్తుతో సంబంధం ఏర్పడితే దేవుడు ఎవరో తెలుసుకుంటారు, మీరెవరో మీకు అర్థమవుద్ది. మనమంతరం ఒకే దేవుని పిల్లలమని మన మధ్య సాతానుడు కులాలు, మతాలు, ప్రాంతాలు పెట్టి విభేదించి దేవునికి దూరం చేశాడని, నేను వీళ్ళని అన్యాయం చేస్తున్నానని ఎప్పుడైతే జక్కయ్య గ్రహించాడో తను రియలైజ్ అయిపోయి నేను ఇప్పటిదాకా ఏ మనుషులనైతే మోసం చేశానో వాళ్ళని ఇంక నుంచి వాళ్ళతో మోసం చెయ్యను. అవునా? సంఘానికి వస్తున్నారు, ఒకరికంటే ఒకరికి ప్రేమ లేదు, అనుబంధం లేదు. ఒకే దేవుని దగ్గరికి వస్తున్నారు, రకరకాల తలంపులు, రకరకాల ఆలోచనలు. ఎంతమంది చెడ్డ ఆలోచనతో ఉన్నారు మీరు రియలైజ్ కండి. ఇక్కడ ఉన్న మనమే. ఇప్పుడు ఒక అమ్మాయిని చూసినప్పుడు ఆమె నా చెల్లెలని తెలిస్తే ఆమెతో నా ప్రవర్తన ఎలా ఉంటుంది? ప్రవర్తన ఎలా ఉంటుంది? నీ సొంత చెల్లిలాగా, తల్లిలాగా చూడగలుగుతా. నువ్వు ముసుగులో ఉన్నావు అనుకో, పాపపు మాటలు వస్తాయి, పాపపు చూపులు, పాపపు తలంపులు, పాపపు ఆలోచనలు. అంటే నీకేం లేదు, రక్షణ లేదు. నువ్వు పాపానికి రావాల్సిన శిక్ష నుంచి తప్పించబడ్డాను, విమోచించబడ్డానన్న అనుభవం లేకపోతే పైకి భక్తి, లోపల రక్తి, మోహపు చూపులు, బూతు మాటలు. ఎంత దరిద్రమైన బ్రతుకో తెలుసా అది? జక్కయ్య మళ్ళీ వాళ్ళతో పాపం చేయాలని అనుకోలేదు. ఆయన ఎవరి దగ్గర అన్యాయం చేశాడో, న్యాయం చేసాడో తెలుసా? ఏ ప్రజల్ని మోసం చేశాడో వాళ్ళ దగ్గరికి వెళ్ళి, జన్పాలు
నేను నిన్ను మోసం చేశాను, నువ్వు నావాడి కాదని నేను నీకు 15కి ఇవ్వాల్సింది 50కి ఇచ్చాను, ఇదిగో ఇంకా 35 dirhams నీకు ఇచ్చేస్తున్నాను. హల్లెలూయా. 35 కాదు, ఎంతమందికి 2 రోజులు సంపాదించి మనకు వడ్డీకి ఇచ్చుడు బాగుంది అలవాటు క్రైస్తవులకి. అవునా? సంపాదించుకున్న డబ్బు కలిపి వడ్డీతో సహా 400 ఇచ్చేసాడు ఆయన. ఎవడని చెప్పాడా? ఎవడు చెప్పాలా? దేవుడితో అనుబంధం ఉంటే నువ్వు న్యాయవంతమైన జీవితంలోకి వచ్చేస్తావు ఆటోమేటిక్ గా. ఒకవేళ అదే ముసుగులు ఉన్నావు అనుకో, దాన్ని కంటిన్యూ చేస్తావు. నీతిమంతుడు ఏమన్నాడు? ఇందాక చదివాం కదా, ఆపద నుంచి తప్పించుకుంటాడు, ఊరి నుంచి తప్పించుకుంటాడు. మీ మాటలు అవునంటే అవును, కాదంటే ఎందుకో తెలుసా? అంత యథార్థత దేవుని పిల్లలకు మాత్రమే ఉంటుంది. సరే, మనుషులం, మనలో పాప స్వభావం ఉంది, కొన్నిసార్లు తప్పిపోతాం. కానీ తప్పిపోయిన అదే క్షణంలో నిన్ను అడిగాను అనుకో, నువ్వేం చేయాలి? నిజమే చెప్పాలి. అబద్ధం చెప్పావా నేను పట్టుకుంటుంది, ఊరిలో చిక్కుకుంటావు. నిన్నెవడు తప్పించాడు? జక్కయ్యకు అవకాశం వచ్చింది, తను మారిపోయాడు. తన ఆస్తిలో సగభాగం పేదలకు ఇచ్చేశాడు. హల్లెలూయా. ఎందుకు ఇచ్చాడో తెలుసా? వాళ్ళు తిరిగి ఇవ్వలేరు. ఆ కోట ఎక్కడ దొరుకుతుందో తెలుసా? ఆయన దేవుడికి అప్పిస్తున్నాడు. నువ్వు పేదవాడికి అప్పిస్తే ఎవరికి ఇచ్చినట్టు? రిటర్న్ వచ్చేస్తుంది, దేవుడి ఖాతాలో ఉంటుంది. కానీ మనం ఇచ్చేది ఉంటే ఏం చేస్తాం? ఇటు తిరిగిస్తాడా? ఇచ్చేది ఉంటేనే మనం ఇస్తాం. దానికి పైగా అప్పు కాగితం ఉండాలి, మళ్ళీ ప్రూఫ్. అవునా? వడ్డీ వ్యాపారస్తులకి ఇదంతా కామన్. కానీ మనం వడ్డీ వ్యాపారస్తులం కా, మనం అన్యాయస్తులం కా. మన దేవుడు న్యాయవంతుడు. మనమంతా ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళం. నువ్వెవరిని మోసం చేశావో ఆ మోసం తిరిగి చెయ్యకుండా నువ్వేం చేస్తావు తెలుసా? వాళ్ళ దగ్గరికి వెళ్ళి సమాధాన పడతామట. జక్కయ్య చేసిన అదే పని. ఎవరి దగ్గరికి మోసం చేశాడో వాళ్ళ దగ్గరికి వెళ్ళి, నన్ను క్షమించు, అన్యాయంగా తీసుకున్నాను, ఇన్ని రోజులకి ఇంత వడ్డీ అయింది, నువ్వు నాకు రూపాయి ఇచ్చావు కదా, 1 + 4 5 dirhams ఇస్తున్నాను. హల్లెలూయా. మరి ఈరోజు మనం దేవుని పిల్లలమని తెలిస్తే, మనమంతా ఒకే కుటుంబం అని తెలిస్తే, ఈ బ్యాచ్ ఏమవుతారు? సొంత అక్క చెల్లి, ఒక రక్త సంబంధికులు. తిరిగి సరే, నీలో ఉన్న చెడు స్వభావం నేను చెడు ప్రేరేపణ ఇచ్చింది, కానీ దేవుడు అవకాశం ఇస్తాడు. ఎందుకో తెలుసా? మన తప్పులు పట్టబడేటట్టుగా దేవుడు చేస్తాడు. ఎందుకో తెలుసా? అది మన మేలు కొరకే. ఎందుకు మేలు? ఇదే కంటిన్యూ చేస్తే వాడి జీవితం నాశనం అయిపోద్ది. స్పాట్లో దొరికేటట్టుగా ఆయన పరిస్థితులు కల్పిస్తాడు. అమ్మ నేను వెళ్తున్నప్పుడు ఎవరు తప్పు చేస్తున్నారని డౌట్ వచ్చిందో మనసులో అనుకుని వెళ్తాం. కరెక్ట్ వాళ్ళిద్దరు మా ముందుకు వచ్చేస్తారు. అమ్మ ఇప్పుడు మాట్లాడుకున్నాం కదా అంటే ఎవడో చెప్పింది నమ్మంగా, నమ్మొచ్చా? నమ్మలేం. కానీ దేవుడు ఏం చేస్తాడు తెలుసా? వాళ్ళు అదే రీతి పాపంలో కొనసాగకుండా వాళ్ళ మేలు కొరకు వాళ్ళు పట్టబడేటట్టుగా చేస్తాడు. అలా పట్టబడ్డప్పుడు అడిగాను అనుకో, అడిగితే వాడు నిజంగా నీతిమంతుడు అయితే, నిజంగా క్రీస్తును నమ్ముకున్న వ్యక్తి అయితే ఆ స్పాట్లో ఏం చేస్తాడు తెలుసా? అయ్యారు చేస్తున్నది తప్పే, ఈ రోజు నుంచి తప్పేదాన్ని చేయను. తప్పు చేస్తున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి సమాధాన పడతారు. ఇంకా పాపం చేస్తామా? చేయలేం. చెయ్యమన్నా చేయలేం. తెలియనప్పుడు చేస్తాం, లోకస్తులమైతే చేస్తాం. కానీ ఎప్పుడైతే ఒరిజినల్ విషయం తెలిసిపోద్దో ఆ విషయం గ్రహించినటువంటి వ్యక్తి తిరిగి మోసం చేయడు. అందుకే దేవుడు ఏమన్నాడు తెలుసా? జక్కయ్య నువ్వు కూడా అబ్రహాము కుమారుడివే, నువ్వు దేవుని కుమారుడివి. ఆయన స్పాట్లో ఏం చేశాడు తెలుసా? ఇంకా మనం ఎవరైనా పాస్టర్ గారిని ఇంటికి తీసుకెళ్ళేది ఉంటే ఫస్ట్ రూమ్కి ఫోన్ చేస్తాం. ఫోన్ చేసి
అరే అయ్యగారిని తీసుకుని వస్తున్నాను కొంచెం పరిస్థితి. అవునా? క్రైస్తవుడు అలా చేయడు. అవునా? స్పాట్లో ఇంటికి తీసుకెళ్తాడు. జక్క ఏం చేసేది తెలుసా? నేను నీ ఇంటికి రావాల్సి ఉన్నదంటే భార్యకు ఫోన్ చేసి అయ్యగారిని తీసుకుని వస్తున్నాను, యేసుప్రభు తీసుకుని వస్తున్నాను చెప్పలా. ఎప్పుడైతే ఆయన నిజంగా దేవుడిని అంగీకరించాడో, తెలిసిపోయిందో నా కుటుంబం కూడా బాగుపడాలి, నా భార్య బాగుపడాలి, పిల్లలు బాగుపడాలి. ఆ స్పాట్ లో యేసు ప్రభుల వారు జక్క ఇంటికి వెళ్ళి నివాసం చేసి భోజనం చేస్తా ఉంటే ప్రజలు అనుకుంటున్నారు, ఏంటి పాపి అయినా ఆ జక్క ఇంటికి వెళ్తున్నాడు ఏంటి అని ఆశ్చర్యపోయినారు. మనం నిజంగా ప్రభుని అంగీకరిస్తే మన ఇంట్లోకి ఆహ్వానిస్తాం, మన పర్సనల్ లైఫ్లోకి ఆహ్వానిస్తాం, మన కుటుంబంలోకి ఆహ్వానిస్తాం, మన జీవితాన్ని ఆయన ముందు తేట తెల్లగా ఉంచుతాం. దాచుకున్నావా? సాతానుడు నిన్ను మోసం చేస్తున్నాడు, వాడు నీ లైఫ్ ని నాశనం చేస్తున్నాడు. ఎందుకో తెలుసా? అసలు నువ్వు పాపానికి రావాల్సిన శిక్ష నుంచి తప్పించబడ్డావని, ఇంకా నరకంతో నీకు సంబంధం లేదు, రక్షించబడ్డావన్న అవగాహన నీలో లేకపోతే ప్రభు ఏం చేస్తాడు? పాపానికి రావాల్సిన శిక్ష నుంచి నా ప్రభు ప్రాణం పెట్టి నన్ను విమోచించాడని నువ్వు నిజంగా ఎరుగుంటే నువ్వు ఎట్టి పరిస్థితులలో పాపము చెయ్యవు. ఒకవేళ పాపం చేస్తే పాపం చేసిన వ్యక్తితో తిరిగి సమాధాన పడతాం. అమ్మకు నాకు బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయనుకో, నేను ఎప్పుడైతే రియలైజ్ అవుతానో, అమ్మ నన్ను క్షమించు, ఇక్కడి నుంచి నేను నా చెల్లిగా చూస్తానమ్మా, నా చెల్లిగా, నా తల్లిగా, నా అక్కగా చూస్తానని ఆ రోజు ఏం చేస్తాం తెలుసా? చెల్లి బాగున్నావా? అప్పటిదాకా ఏంటుంది డిఫరెంట్ ఆలోచన. కానీ ఇప్పుడేమైంది? క్రీస్తుతో సంబంధం ఉందని నీకు తెలిస్తే, నీ పాపానికి రావాల్సిన శిక్ష నుంచి తప్పించబడ్డావు, ఇక నరకం వెళ్ళే ఛాయిస్ లేదు నాకు, నేను తప్పించబడ్డాను, విమోచించబడ్డానని నువ్వు గ్రహిస్తే నీ మాట మారుద్ది, నీ చూపు మారుద్ది, నీ తలంపులు మారుతాయి, పాపం చేయటం మానేస్తాం. పాపం ఎవరితో చేశామో వాళ్ళతోని మంచి సంబంధాన్ని కలిగి ఉంటాము. దీన్ని ఏమంటారంటే క్రైస్తవ జీవితం. భక్తి ముసుగులో పాపం చేయొద్దు. ఎవరైనా సరే ఇక్కడ ఉన్న మీరు, లేదంటే బహు భయంకరం. మీ జీవితం ఎటు వెళ్తుందో ఆలోచన చేయండి. అందుకే ప్రభు ఈరోజు ఆయన సముఖానికి నేను తీసుకొని వచ్చాడు. పాపాన్ని కంటిన్యూ చేస్తావా? వారితో అదే స్థితి కొనసాగిస్తావా? నీకు విమోచన లేదు, రక్షణ లేదు. కానీ నీ పాప స్థితిని ఒప్పుకుంటే నువ్వు కనికరించబడతావు. అతిక్రమాన్ని దాచిపెట్టుకోకుండా ఒప్పుకుంటే కనికరించే ప్రభు మనతో ఉన్నాడు. ఈరోజు ప్రభు బలను పాలు పొందుతున్నావే, ఆ పాప స్థితిలో కనుక పొందుకుంటే ఆయన ద్వారా ఈరోజు రోగాన్ని తీసుకుని వెళ్తావు, శిక్షను తీసుకుని వెళ్తావు, నష్టపోయే జీవితాన్ని తీసుకుని వెళ్తావు, ఆశీర్వాదాన్ని తీసుకుని వెళ్ళలేవు. కానీ ప్రభా నాకు ఆ జీవితం వద్దు, జక్కయ్యలాగా నా పాపాన్ని ఈరోజు విడిచిపెట్టుకుంటాను, నేను వారితో సమాధాన పడతానని ఒకవేళ సిలువ వైపు చూస్తే ఈరోజు ఆ సిలువ నుంచి దేవుడు యోగ్యతనిస్తాడు. అప్పగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. యేసు ప్రభు శిష్యులు అంటే మామూలు మాట కాదు. మనం విమోచించబడ్డాం, రక్షించబడ్డాం. కానీ రక్షించబడిన మనకు ఆత్మసాక్ష్యం ఉందా? నిత్య జీవాన్ని కలిగి ఉన్నావని గ్రహింపులో ఉన్నావా? పాపాన్ని కొనసాగిస్తూ నీ జీవితాన్ని నువ్వే నరకానికి అప్పగించుకుంటున్నావా? ఊరి బిగించబడింది నీ మాటతోనే. నువ్వు నీతిమంతుడు అయితే ఇదే రోజు తప్పించుకుంటావు. పాపాన్ని మాని సమాధాన పడతావు. అప్పుడు ప్రభు బలలో పాలు పొందుతున్న ఈ భాగ్యం పునరుత్థాన శక్తినిస్తుంది. ప్రేమగల మా తండ్రి, నువ్వు నమ్మదగిన దేవుడు. నీ పిల్లలమని బ్రతుకుతున్నాం. అనీతి మంతులుగా బ్రతికితే ఎంత భయంకరమైన స్థితో
అన్యాయం చేస్తున్న జక్కయ్యను దర్శించినప్పుడు ఆయన జీవితం ఎలా మారిందో ఆ రీతిగా ప్రభా మేము కూడా మారాలి. నన్ను దర్శించు, మమ్మల్ని అందరినీ దర్శించు, నీ సముఖమును మోకరించిన ప్రతి బిడ్డను దర్శించి ఈరోజు అతిక్రమాన్ని దాచిపెట్టుకోకుండా నేను విమోచించబడ్డాను, రక్షించబడ్డాను, నాకు నిత్య జీవం ఉంది, పరిశుద్ధాత్మదేవుడు నాతో కలిసి ఉన్నాడు, ఇక నేను పాపాన్ని మానివేసి పాపం చేస్తున్న వారితో సమాధాన పడతానని ఒప్పుకునే మనసిచ్చి నీ మహిమకు బిడ్డలందరినీ సాక్షులుగా నిలవబెట్టమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.